రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రాజును సేవింప. పూజా బలివేళ రాజును సేవింప. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. తోడు నీడగా నిలచి కాచిన స్వామి సేవ మధురం. తన్మయత్వమే భక్తి భావమని పరవశించు నిరతం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. సేవలోని ఫలమే పూజకు పరమార్థం. రండి 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 ప్రణుతించరండి వడిగా. రండి 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 ప్రణుతించరండి వడిగా. పూజా బలివేళ రాజును సేవింప. పూజా బలివేళ రాజును సేవింప. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్యబలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం కైలాసపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు దిరిశాల ప్రభ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు, సొంత గృహం మరియు అషికకు మంచి భవిష్యత్తు తలంపులు నెరవేరాలని కృతజ్ఞతా బలి డి ప్రభ, అప్పారావు, సుధారాణి, సుధీర్ కుమార్, ప్రశాంతి, అషిక కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్యసప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. నల్గొండ మేత్రాసనం రెవరెండ్ ఫాదర్ అల్లం శ్రీవరెడ్డి గారి 68వ పుట్టినరోజు సందర్భముగా దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు శాంతి సమాధానాలు కలగాలని తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలి అల్లం శశాంకరెడ్డి మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం సెయింట్ అంతోనిస్ విచారణ దివ్యవాణి టీవీ భవన నిర్మాణ దాతలు కొప్పాల మరియదాస్ మరియు రోజారాణి పుట్టినరోజు జరుపుకుంటున్న రోజారాణి గారికి మరియు కుటుంబ సభ్యులకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం బండ్లగూడ విచారణ పెంటారెడ్డి లూర్దుమారెడ్డి సుందరి దంపతులు తమను ప్రభు సన్నిధికి రాచేయమని దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ అల్లపురి బయ్యన్న గురువమ్మ కుటుంబంలో దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు అల్లపురి శ్రీకాంత్ హిమాని దంపతులకు గర్భఫలం ప్రసాదించాలని డాక్టర్ వినోద్ కుమార్ ప్రియాంక ఆద్యశ్రీ అక్షయ్లకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు మరియు పిల్లలకు మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం నగరంపాలెం విచారణ పోలిశెట్టి ప్రకాష్ రావు ఇన్యాశమ్మ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు వేలాది స్తోత్రములు తెలుపుతూ పుట్టినరోజు జరుపుకుంటున్న పోలిశెట్టి క్రాంతికుమార్ కుటుంబంలో దేవుడు చేసిన మేలులకు వేలాది స్తోత్రములు. క్రాంతికుమార్ బాలజ్యోతిర్మయి ఐరా క్వీన్లకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు. పోలిశెట్టి కార్తీక్ సుప్రజలకు దేవుని దీవెనలు ఆయుర ఆరోగ్యములు గర్భఫలం దయచేయమని ప్రత్యేక తలంపులు నెరవేరాలని కృతజ్ఞత బలిపూజ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు.
హైదరాబాద్ అగ్రపీఠం ఎంజాల విచారణ. అల్లం వర్షిత, బాల సుజిత్ రెడ్డి. మేరీ సాత్వికలకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని, తలంపులు నెరవేరాలని మరియు దేవుడు చేసిన మేలులకు జద్దు సుధాకర్ రెడ్డి, శోభ కుటుంబ సభ్యులు కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మననాథుడైన యేసుక్రీస్తు కృపా, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో నుండునుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. ఈరోజు తపస్కాల 5వ ఆదివారాన్ని మనము కొనియాడుతూ ఉన్నాము. దేవుని సమక్షములో ఉన్న మనమందరము కూడా దేవుడిని ఈ విధంగా ప్రార్థించాలి. ప్రభు, నేను నీకు మొరపెట్టుకొనుచున్నాను, శీఘ్రమే వచ్చి నాకు సహాయం చేయండి. నేను నీ సన్నిధిలో ఉండి నీకు ప్రార్థన చేస్తున్నాను, నా వేడుకోలును ఆలకించుము. నా ప్రార్థన నీ సన్నిధికి సాంబ్రాణి పొగవలే, పైకెత్తిన చేతుల సాయం సమయము బలివలే నీ సన్నిధి చేరునుగాక. నేను చెడు ఆలోచన చేయకుండా, చెడు మాట్లాడకుండా ఉండునట్లు నా నోటికి మీరు కావలి వేయండి. నా పెదవులకు గస్తీని నియమించి నేను దుష్టుల దుష్కార్యములలో పాలు పలకొనున్నట్లు చేయండి. ఈ విధంగా మనము దేవుని ప్రార్థించి మనము చేసే తప్పిదాలను, దోషాలను మననం చేసుకొని తపస్కాలంలో మారు మనసు పొంది దేవుని చెంతకు వచ్చి దేవునితో లీనమై దేవునిలో ఐక్యమై జీవించే భాగ్యాన్ని కోరుకుంటూ పరిశుద్ధ హృదయాలను, నిర్మల మనస్సులను మనకు ప్రసాదించమని మనస్ఫూర్తిగా పూజా బలిలో వేడుకుంటూ యోగరీతిగా పాల్గొనటానికి మన పాపములను ఇప్పుడు ఒప్పుకుందాము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని ప్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభువైన ఓ సర్వేశ్వరా, మీ కుమారుడు ఈ లోకమును ఎంతో ప్రేమించి దాని రక్షణ కొరకు తనను తానే మరణమునకు అప్పగించుకొనెను. మేము కూడా అతని ప్రేమ ద్వారా ప్రేరేపించబడి నీ అనుగ్రహ సహాయముతో త్వరపడి అతనిని చేరుకొనుటకు ఆశతో ముందుకు సాగిపోదుముగాక. మీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము.
నా ఆత్మ మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. మొదటి పఠనము యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము పవిత్ర వచనములు 12వ వచనం నుండి 14వ వచనం వరకు. నీవు ఇశ్రాయేలీయులకు ఇట్లు ప్రవచనము చెప్పుము. యావే ప్రభువు ఇట్లనుచున్నాడు, నా ప్రజలారా, నేను మీ సమాధులను తెరిచి మిమ్ము లేపుదును. మిమ్ము మరల ఇశ్రాయేలు దేశమునకు తోడుకొని వత్తును. నేను మీ సమాధులను తెరిచి మిమ్ము లేపునప్పుడు మీరు నేను ప్రభువునని గుర్తింతురు. నేను నా ఆత్మను మీలో ఉంచి మీరు జీవించినట్లు చేయుదును. మీరు మీ దేశమున వసించినట్లు చేయుదును. అప్పుడు ప్రభు అయిన నేను మాట ఇచ్చి చెప్పినట్లే చేసితినని గ్రహింతురు. ఇది ప్రభువునైన నా వాక్కు. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభువులో కరుణయు పూర్ణ రక్షణయు నిండి ఉన్నది. ప్రభు అగాధ స్థలముల నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను. ప్రభు నా మొర వినుము. నీ చెవియొగ్గి నా వేడుకోలును ఆలింపుము. అందరూ ప్రభువులో కరుణయు పూర్ణ రక్షణయు నిండి ఉన్నది. ప్రభు నీవు మా దోషములను గణించినచో ఇక ఎవడు నిలవగలడు? కానీ నీవు మమ్ము క్షమింతువు కనుక మేము నీ పట్ల భయభక్తులు చూపుదము. అందరూ ప్రభువులో కరుణయు పూర్ణ రక్షణయు నిండి ఉన్నది. నేను ప్రభువు కొరకు ఆశతో వేచి ఉన్నాను. నేను ఆయన వాగ్దానమును నమ్మితిని. కావలివారు వేకువ జాము కొరకు వేచి ఉన్న దానికంటేను ఎక్కువగా నా ప్రాణము ప్రభువు కొరకు వేచి ఉన్నది. అందరూ ప్రభువులో కరుణయు పూర్ణ రక్షణయు నిండి ఉన్నది. ఇశ్రాయేలీయులు ప్రభువును నమ్ముదురుగాక. ఆయన దయకలవాడు, సమృద్ధిగా రక్షణమును ఒసగవాడు, సమస్త పాపముల నుండి ఇశ్రాయేలీయులను రక్షించువాడు. అందరూ ప్రభువులో కరుణయు పూర్ణ రక్షణయు నిండి ఉన్నది. రెండవ పట్టణము. క్రీస్తును మరణం నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ యందు ఉన్నచో ఆయన మీ మృత్య శరీరములను జీవములను ఒసగును. పునీత పౌలు రోమీలకు వ్రాసిన లేఖ 8వ అధ్యాయము 8వ వచనం నుండి 11వ వచనం వరకు. సోదరులారా, శరీరానుసారంగా జీవించువారు దేవుని సంతోష పెట్టలేరు. మీ యందు నిజముగా దేవుని ఆత్మ వసించునచో మీరు శరీరం నందు కాక ఆత్మయందు ఉన్నారు. క్రీస్తు ఆత్మ తన యందు లేనివాడు ఆయనకు చెందడు. క్రీస్తు మీ యందు ఉన్నచో మీ శరీరము పాపము విషయమై మరణించినది, కానీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగియున్నది. క్రీస్తును మరణం నుండి లేవనెత్తిన దేవుని ఆత్మ మీ అందు ఉన్నచో క్రీస్తును మృత్యులలో నుండి లేవనెత్తిన ఆయన మీ యందు తన ఆత్మ వలన నశించు మీ శరీరములకు కూడా జీవము ఒసగును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు.
ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత యోహాను రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. అధ్యాయం 11 వచనములు 1 నుంచి 45 వరకు. ఆ కాలంలో బెతానియలో లాజరు అను వ్యక్తికి వ్యాధిగ్రస్తుడై ఉండెను. అది మరియమ్మ ఆమె సోదరి మార్తమ్మల గ్రామము. యేసునకు పరిమళ తైలము పూసి ఆయన పాదములను తల వెంట్రుకలతో తుడిచినది ఈ మరియమ్మయే. వ్యాధిగ్రస్తుడైన లాజరు ఆమెకు సహోదరుడు కనుక అక్కా చెల్లెండ్రు, ప్రభు మీరు ప్రేమించు లాజరు వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అని యేసునకు వర్తమానము పంపిరి. అది విని యేసు, ఈ వ్యాధి మరణము కొరకు వచ్చినది కాదు, ఇది దేవుని మహిమ కొరకు, ఇందు మూలమున దేవుని కుమారుడు మహిమపరచుటకు వచ్చినది అనెను. యేసు మార్తమ్మను ఆమె సహోదరిని లాజరును ప్రేమించెను. లాజరు జబ్బుపడనని వినియు యేసు తాను ఉన్న చోటనే ఇంకను 2 రోజులు ఉండెను. ఆ పిమ్మట ఆయన తన శిష్యులతో, మనము యూదయకు తిరిగిపోదము రండు అనెను. బోధకుడా, ఇంతకు ముందే యూదులు మిమ్ము రాళ్లతో కొట్టదలచిరి, అయినను మీరు అక్కడకు తిరిగి వెళ్ళెదరా అని శిష్యులు అడిగిరి. అందుకు యేసు ఇట్లనెను, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఎవడేని పగటివేళ నడచిన ఎడల త్రోటుపడడు, ఎలయనా వాడు ఈ లోకపు వెలుగును చూడగలుగును. కానీ రాత్రివేళ నడిచిన ఎడల వాడు త్రోటుపడును, ఏలయనా వాని యందు వెలుగు లేదు. ఆయన వారితో మరలా, మన మిత్రుడు లాజరు నిద్రించున్నాడు, నేను అతనిని మేల్కొల్పుటకు వెళ్ళుచున్నాను అని చెప్పగా శిష్యులు, ప్రభు అతడు నిద్రించునచో బాగుపడును అనిరి. యేసు ఈ మాట అతని మరణమును గురించి చెప్పనే కానీ వారు వాని నిద్ర విశ్రాంతిని గురించి చెప్పలేదని తలంచిరి. అప్పుడు యేసు వారితో స్పష్టముగా, లాజరు మరణించెను. మీరు విశ్వసించుటకు మీ నిమిత్తమై నేను అచట లేనందున సంతసిస్తున్నాను. రండు, ఇప్పుడు మనము అతని యొద్దకు వెళ్ళుదము అని పలికెను. అప్పుడు దీదీము అనబడు తోమ, మనము కూడా వెళ్ళి ఆయనతో పాటు చనిపోదము అని తన తోటి శిష్యులతో అనెను. యేసు అక్కడికి చేరిన పిమ్మట లాజరు సమాధి చేయబడి అప్పటికి 4 దినములు అయినదని తెలుసుకొనెను. బెతానియా గ్రామము యెరూషలేమునకు ఇంచుమించు క్రోసెడు దూరమున ఉన్నది. వారి సహోదరుని గురించి మార్తమ్మ మరియమ్మలను ఓదార్చుటకై పలువురు యూదులు అచ్చటకు వచ్చిరి. యేసు వచ్చుచున్నాడని వినినంతనే మార్తమ్మ ఆయనకు ఎదురుగా వెళ్ళెను. కాని మరియమ్మ ఇంటి ముందే కూర్చుని ఉండెను. మార్తమ్మ యేసుతో, ప్రభు మీరిచ్చట ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు. ఇప్పుడైనను దేవుణ్ణి మీరు ఏమి అడిగినను మీకు ఇచ్చును అని నాకు తెలియను అనెను. యేసు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని చెప్పెను. అందుకు మార్తమ్మ, అంతిమ దినమున పునరుత్థానమందు అతడు మరలా లేచునని నేను ఎరుగుదును అని పలికెను. అప్పుడు యేసు, నేనే పునరుత్థానమును జీవమును, నన్ను విశ్వసించువాడు మరణించినను జీవించును, జీవముండగా నన్ను విశ్వసించు ప్రతివాడు ఎన్నటికిని మరణింపడు. నీవు దీనిని విశ్వసిస్తున్నావని ప్రశ్నింపగా ఆమె, అవును ప్రభు, లోకమున అవతరింపనున్న దేవుని కుమారుడవగు క్రీస్తువు నీవేనని విశ్వసిస్తున్నాను అని చెప్పెను. ఆమె అటుల పలికి వెళ్ళి తన సహోదరి మరియమ్మతో, బోధకుడు ఇక్కడ ఉన్నాడు, నిన్ను రమ్మనుచున్నాడు అని రహస్యముగా చెప్పెను. ఇది విని మరియమ్మ వెంటనే లేచి ఆయన వద్దకు వెళ్ళెను. యేసు ఇంకను గ్రామము చేరలేదు.
మార్తమ్మ తనను కలుసుకొనిన స్థలముననే ఉండెను. ఇంటి యొద్ద మరియమ్మను ఓదారుస్తున్న యూదులు ఆమె ఉన్నపాటున లేచి వెలుపలకు బయలుదేరుటను చూచి ఆమె వెంట వెళ్ళిరి. ఏలయనా ఆమె సమాధి యొద్ద విలపించుటకు వెళ్ళుచున్నదని వారు తలంచిరి. మరియమ్మ యేసు ఉన్న చోటకు వచ్చి ఆయన పాదములపై పడి, ప్రభు, మీరు ఇక్కడ ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు అనెను. ఆమె వెంట వచ్చిన యూదులు విలపించుటను చూచినప్పుడు యేసు హృదయము చలించను. ఆయన దీర్ఘముగా నిట్టూర్పు వీడ్చి, మీరు అతనిని ఎక్కడ సమాధి చేసితిరి అని అడిగెను. ప్రభువు వచ్చి చూడుడు అని వారు పలికిరి. యేసు కన్నీరు కార్చెను. అంతటా యూదులు, ఈయన ఇతనిని ఎంతగానో ప్రేమిస్తున్నాడో చూడుడు అని చెప్పుకొనిరి. కాని వారిలో కొందరు, గ్రుడ్డివానికి దృష్టినిచ్చిన ఇతడు లాజరును మృత్యువు నుండి తప్పించలేకపోయేనా అనిరి. యేసు మరలా దీర్ఘముగా నిట్టూర్పు ఈడ్చి సమాధి వద్దకు వచ్చెను. అది రాతితో మూయబడిన ఒక గుహ. రాతిని తొలగింపుడు అని యేసు అనెను. మృతుని సహోదరి మార్తమ్మ, ప్రభు, అతడు చనిపోయి 4 రోజులైనది, ఇప్పటికి దుర్వాసన కొట్టుచుండును అనెను. యేసు ఆమెతో, నీవు విశ్వసించినచో దేవుని మహిమను సూచెదవని నీతో చెప్పలేదా అనెను. అంతటా వారు రాతిని తొలగించిరి. యేసు కనులెత్తి, ఓ తండ్రి, నీవు నా ప్రార్థనను ఆలకించినందులకు కృతజ్ఞుడను. నీవు నన్ను ఎన్నడూనూ ఆలకించదవని నేను ఎరుగుదును. కానీ ఇక్కడ ఉన్న జనసమూహము నిమిత్తమై నీవు నన్ను పంపినట్లు వారు విశ్వసించుటకై ఇటుల పలికి తిని అనెను. పిమ్మట యేసు బిగ్గరగా, లాజర్ వెలుపలకు రమ్ము అని పలికెను. చనిపోయినవాడు వెలుపలకు వచ్చెను. అతని కాళ్ళు చేతులు ప్రేత వస్త్రములతో బంధింపబడి ఉండెను. అతని ముఖము వస్త్రముతో చుట్టబడి ఉండెను. యేసు వారితో, కట్లు విప్పి అతనిని పోనిండు అనెను. మరియమ్మతో కలిసి వచ్చిన ఈ అద్భుతమును చూసిన యూదులలో పలువురు ఆయనను విశ్వసించిరి. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. మార్తమ్మ తన సోదరుడు లాజరు అస్వస్థుడై వార్తను క్రీస్తు ప్రభునకు పంపినప్పుడు క్రీస్తు ప్రభు లాజరు మరణించిన తరువాత విచ్చేశారు. క్రీస్తు ప్రభుని మార్తమ్మ కనుగొని ప్రభును చూచి, ప్రభు, మీరు ఇక్కడ ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు అని అనెను. అయినను మీరు దేవుణ్ణి ఏది అడిగినను దానిని మీకు ప్రసాదించును అని నాకు తెలియను అనెను. క్రీస్తు ప్రభు ఆమెతో, నీ సహోదరుడు మరలా లేచును అని సమాధానమిచ్చెను. అప్పుడు ఆమె, అంతిమ దినమున మృతులలో నుండి అతడు లేచును అని నాకు తెలియను అనెను. అదేవిధంగా మరియమ్మ కూడా ప్రభుని కలిసినప్పుడు, ప్రభు, మీరిచట ఉండినచో నా సహోదరుడు మరణించి ఉండేవాడు కాడు అని ప్రభుతో పలికింది. మరియమ్మ వచనాలు, మార్తా వచనాలు, ప్రభు సమాధానం అన్నీ కూడా మనకు తెలియజేసేది ఏంటంటే, ప్రభు మృతులపైన అధికారాన్ని కలిగి ఉన్నాడు, విజయాన్ని సాధించగలడు. ఉదాహరణ, జైరస్ కుమార్తె మరణించింది. ప్రభు అతనితో అంటాడు, నీవు భయపడకు, విశ్వసించుము, నీ కుమార్తె బ్రతుకును అని ఆమెను జీవంతో లేపాడు. అదేవిధంగా నాయిను వితంతు ఏడుస్తూ ఉంటే ఆమె వైపు క్రీస్తు చూసి, అమ్మ ఏడవవద్దు అని పాడెను తాకి ఆ కుమారుణ్ణి జీవంతో
బ్రతికించాడు. అదేలాగున లాజర్కి జీవం పోయటానికి ప్రభువు చేసిన సంగతిని వాళ్ళకి, మార్తకి, మరియకి తెలియజేస్తూ ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా నీవు తిరిగి జీవం ఇవ్వగలవని విశ్వసించారు, నమ్మారు. అందుకే ప్రభు ఈ యొక్క ఉదాహరణలను ఇస్తూ, నేను వీరిని లేపగలనే తర్వాత మీ సోదరుని కూడా నేను మరలా జీవంతో లేపుతాను అని పలికారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి మనం అందరము, ఈనాడు జైరస్ కుమార్తె ఇంటిలో మరణించింది. ఆమె శవం ఇంటిలో ఉంది క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు. నాయీని కుమారుడు శవము వీధులలో ఉంది క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు. లాజర్ శవము సమాధిలో ఉంది క్రీస్తు ప్రభు వచ్చినప్పుడు. దీని అర్థం ఏమిటంటే, ఇంటిలో ఉన్న శవము మానవుని చుట్టూ ఉన్న పాపాలు, అంటే అతడు తనలో చాలా పాపాలతో ఆ ఇంటిలో ఏ విధంగా అయితే శవముందో మనిషి కూడా అలానే జీవిస్తూ ఉన్నాడు. కాబట్టి నిత్య జీవాన్ని పొందాలి అంటే దాని నుంచి బయట పడాలి. దాని అర్థం, వీధిలో ఉన్న శవాన్ని క్రీస్తు ప్రభు తట్టి మరలా జీవం పోశారు అంటే బయట ప్రపంచం నుంచి మానవునికి ఆధ్యాత్మికంగా ఈ పాపం ద్వారా హాని అనేది కలుగుతూ ఉంది. ఆ జీవం అనేది మసకగా మారుతుంది. కాబట్టి బయట నుంచి వచ్చే ఎన్నో పాప సంబంధమైన పరిస్థితులను, శోధనలను, వీటన్నిటిని కూడా మనము క్రీస్తు ప్రభు యొక్క శక్తితో జయించగలగాలి. లాజరు శవము సమాధిలో ఉన్నది. అదేలాగున విశ్వాసులందరిలో కూడా ఆ బలమైన రాతి వలె సుదీర్ఘమైన పాపాల వలన పాపము నుంచి బయటకు రాకుండా సమాధిలో శవం ఏ విధంగా ఉంటుందో అలాగే చాలామంది జీవితాలు కూడా దురలవాట్లతో, దురభ్యాసాలతో, పాపములో మునిగిపోయి ఉంటాయి. కాబట్టి వాటిని బయటికి తీయాలంటే క్రీస్తు ప్రభువే కావాలి. క్రీస్తు ప్రభు లేకుండా ఇలాంటివి పోవు అని ప్రభు మనకి ఈనాడు స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నారు. జైరస్ కుమార్తె లెమ్ము అని సెలవిచ్చాడు. నాయీని యొక్క కుమారుణ్ణి ప్రభు చిన్నవాడ లెమ్ము అని ఆజ్ఞాపించాడు. లాజరు బయటకు రా అని గట్టిగా పిలిస్తే ఆయన బయటికి వచ్చాడు. ఈ యొక్క పిలుపులన్నీ కూడా మనందరికీ ఆధ్యాత్మికంగా అవసరము. మనము పాపము నుంచి, పాపకూపము నుంచి బయటకు రావాలి, విడుదల కావాలి. నిత్య జీవాన్ని పొందటానికి మనందరం కూడా ఆ ప్రభు చెంతకు రావాలి అని ఈనాటి పఠనాలు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాయి. క్రీస్తు ప్రభు బెథానియాకు వెళుతూ ఉంటే శిష్యులు వారించారు, ప్రభు ఇంతకు ముందే మిమ్మల్ని వాళ్ళు రాళ్లతో కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు, మరలా అక్కడికి వెళ్తారా అని. వెళ్ళాలి, లాజరు మరణించాడు అని ప్రభు అంటే దాని అర్థము లాజరుని ప్రభు ఎంతగానో ప్రేమించారు. మార్తా, మరియా లాజరుని ప్రభు ప్రేమించారు. ఎందుకంటే దైవభీతి గలవారు వారు, దైవాజ్ఞలను పాటించారు, దైవ చిత్తానుసారంగా జీవించారు, ప్రభునకు దగ్గరగా ఉన్నారు. కాబట్టి వారిని ప్రేమించారు. అంతగా ప్రేమించిన వ్యక్తి మరణించినప్పుడు క్రీస్తు ప్రభు ఆయన కన్నీరు పెట్టాడు. మరి మన పరిస్థితి ఏమిటి? మార్తా, మరియా, లాజరు వలె ప్రభువుని ప్రేమిస్తున్నామా లేదా? ప్రేమించాలి. ప్రభువుని ప్రేమించకపోతే ప్రభు మన గురించి ఏడుస్తారా అనే ప్రశ్న వేసుకోవాలి. ప్రభు ప్రేమించాడు కాబట్టే ఏడ్చాడు వారి గురించి. అదేవిధంగా మనందరం కూడా ప్రభువునకు ప్రియమైన శిష్యులుగా జీవిస్తే మనకి బాధ కలిగినప్పుడు, వ్యాధి కలిగినప్పుడు, మనోవేదన కలిగినప్పుడు ప్రభు కూడా బాధపడతాడు, రోధిస్తారు.
ఆయన జాలిహృదయం కలవాడు. కావున మనలో ఉన్న సకల పాపాలని కూడా తీసివేయమని మనము ప్రార్థించాలి. ప్రభు ఇన్ని సమస్యలున్నా కూడా ప్రేమించిన వ్యక్తి కోసం వెళ్ళాడు. ఆయనను సజీవంతో లేపారు. అదేవిధంగా మన జీవితాల్లో కూడా జరగాలి అని మనము ఆశించాలి. ప్రభు లాజరు సమాధి దగ్గరికి వెళ్ళి రాయిని తీయండి అని కోరారు. దాని అర్థం ఏంటంటే ప్రభు ఆజ్ఞాపిస్తే ఆ రాయి వెళ్ళిపోతుంది, కానీ మీరు తీయండి అని ప్రభు అక్కడ ఉన్న వారికి ఆజ్ఞనిచ్చారు. ఆ రాయిని తొలగిస్తేనే అతడు జీవంతో బయటకు రాగలడని ప్రభు. అదేవిధంగా పాపము అనే రాయి మనందరినీ కూడా ఆ సమాధిలో ఉంచినట్లు మన జీవితం పైన ఉండి మనల్ని బాధల్లో అది క్రప్పి పెడుతుంది. ప్రభు ఏమంటున్నారు, మీరు ఆ రాయిని తీస్తేనే జీవం అనేది వస్తుంది అని. కావున రకరకాలైన రాళ్ళు మనందరిపైన ఉన్నాయి, భారంగా ఉన్నాయి. వాటిని తీయమని ప్రభు అంటున్నారు. వాటిని మీరు నా కృపతో శక్తితో తీయగలరు, నేనిక్కడ ఉన్నాను, మీరు తీయండి అని అంటున్నారు. కావున మనలో ఉన్న రాళ్ళన్నీ కూడా తీసివేసి నిత్య జీవాన్ని పొందే భాగ్యాన్ని ప్రసాదించమని మనము ప్రయత్నం చేయాలి. తర్వాత ప్రభు సమాధి వద్ద ఉండి ప్రార్థించారు. ప్రభు, మీరు నా మనవిని ఆలకించినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇప్పుడే కాదు, ఎప్పుడు కూడా మీరు నేను ఏది ప్రార్థించినా దానిని ప్రసాదిస్తారు. ఇక్కడ ఉన్న ఈ జన సమూహము విశ్వసించుటకు నేను నిన్ను ఈ విధంగా అడిగాను, పలికాను అని తెలియజేశారు. ప్రభు ప్రార్థించారు. మరి మరణించిన లాజరు సమాధి నుంచి బయటకు వచ్చి జీవాన్ని పొందారు. మనమందరము కూడా ప్రతినిత్యము ప్రార్థన చేయాలి. మన కోసమే కాకుండా ఇతరుల కోసం కూడా ప్రార్థన చేయాలి. ప్రభు లాజరు కోసం ప్రార్థన చేశారు. లాజరు జీవంతో వచ్చారు. ఇతరుల కోసం, మన కుటుంబ సభ్యుల కోసం, బంధువుల కోసం, మిత్రుల కోసం, ఎవరైతే ఆపదలు ఉన్నారో వారందరి కోసం కూడా మనము ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఫలితంగా ఆ వ్యక్తులకు స్వస్థతను, శాంతిని, సమాధానాన్ని ప్రసాదించి కాచి కాపాడుతారు. ప్రార్థనకు అంత శక్తి ఉందని ప్రభు లాజరు సమాధి దగ్గర చేసిన ప్రార్థన ద్వారా మనమందరం కూడా నేర్చుకోవాలి. మరి ప్రభు అంటున్నారు, లాజరు బయటకు రా అనగానే సమాధి నుంచి బయటకు వచ్చారు. అదేవిధంగా ప్రతి వ్యక్తిని పేరు పేరుతో క్రీస్తు ప్రభు ఈనాడు పిలుస్తూ ఉన్నారు. బయటకు రా అంటే పాపము అనే సమాధిలో ఉన్న మీరు నా స్వరాన్ని విని బయటకు రండి, నిత్య జీవాన్ని పొందండి, నాతో ఉండండి. మరి మనము ప్రభు స్వరాన్ని ఆలకిస్తున్నామా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఎన్నెన్నో రకాలైన స్వరాలను మనము వింటున్నాము, కానీ ప్రభు స్వరాన్ని నిర్లక్ష్యం చేస్తున్నామా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి. బయటకు వచ్చిన లాజరుని చూసి ప్రభు సెలవిచ్చారు, ఈ కట్లను మీరు విప్పండి అని. అక్కడ ఉన్నవారు ఆ కట్లను విప్పారు. అతడు స్వేచ్ఛగా నడిచాడు. మరి మనలో కూడా చాలా రకాలైన మన శరీరం పైన, మనసు పైన పలు విధాలైన కట్లు అనేవి ఉన్నాయి. అవి మనంతటా మనము కొన్నిసార్లు విప్పుకోలేము. మనకు సహాయం కావాలి. కుటుంబ సభ్యులు, బంధువులు, ఇతరులు ఆధ్యాత్మిక సహాయము. లాజరు సమాధి పైన ఉన్న రాయిని తీయడానికి, కట్లను విప్పటానికి ఇతరుల యొక్క సహాయం అవసరము. ప్రభు దానిని వాడుకున్నారు. అదేవిధంగా ఇతరులకు సహాయం చేయటానికి మనమందరం కూడా ఎప్పుడూ సిద్ధంగా ఉండాలి. అప్పుడే ఆధ్యాత్మికంగా వాళ్ళు బలపడతారు, వాళ్ళు ప్రభు చెంతకు వస్తారు. దానిని ప్రభు మనల్ని చేయమని ఈనాడు కోరుతూ ఉన్నారు. అందుకు మనం సిద్ధముగా ఉన్నామా లేమా అని. మార్తమ్మ గారు, మరియమ్మ అడిగిన ప్రశ్నకు ప్రభు లాజర్ని జీవం పోసి లేపిన తర్వాత ప్రభు అంటున్నారు,
నేనే పునరుత్థానమును జీవమును, నాయందు విశ్వాసించువాడు మరణించినను జీవించును, జీవముండగా విశ్వసించువాడు ఎన్నటికి మరణించడు. ఆత్మపరిశీలన చేసుకుందాము. మనము ఈ ఆశను కలిగి జీవిస్తున్నామా లేదా అని. ఇజ్రాయేలు ప్రజలు వాళ్ళు తమ ప్రయాణములో ఎన్నో అడ్డంకులను, ఇబ్బందులను మరియు అలసటను, నిరాశను, నిస్పృహను పొందినారు. ఆధ్యాత్మికంగా దేవునికి దూరమైనప్పుడు ఎజెకియేలు ప్రవక్త అంటున్నారు, దేవుని ఆత్మ ముఖ్యంగా సమాధులను తెరచి ఆ సమాధులలో ఉన్న డెడ్ బాడీస్, బోన్స్ అన్నిటికి కూడా నా ఆత్మని ఇచ్చి మరలా సజీవంగా లేపి మీ యొక్క స్వదేశానికి పంపుతాను అని సెలవిచ్చారు. అదేవిధంగా మనకు కూడా దేవుని ఆత్మ అనేది ఇవ్వబడుతూ ఉంది. ముఖ్యంగా ఇజ్రాయేలు ప్రజలకు దేవుని ఆత్మ ద్వారా ఆశ, జీవం, ఊపిరి లభించింది. లాజరు దేవుని ఆత్మ ద్వారా మరలా జీవాన్ని పొందుకున్నారు. అదేవిధంగా క్రీస్తు ప్రభు పునరుత్థానమైంది దేవుని యొక్క ఆత్మ శక్తి ద్వారా. అదే ఆత్మ మనందరికీ జ్ఞానస్నానం ద్వారా ఇవ్వబడుతుంది. కావున ఆ ఆత్మ ఎల్లప్పుడూ కూడా మనలో ఉండి మనల్ని ముఖ్యంగా ఆధ్యాత్మికంగా దేవుని వైపు నడిపించే విధంగా ఉండాలి. పాపానికి దూరంగా ఉండాలి. చివరన మన మరణాంతరము నిత్య జీవములో ప్రవేశించడానికి సంసిద్ధులుగా చేయడానికి ఆ యొక్క ఆత్మ మనకి సహాయపడుతుంది. కాబట్టి ప్రభులో ఎల్లప్పుడూ లీనమై మార్తా, మరియా, లాజరు వలె క్రీస్తు ప్రభుని ప్రేమించి మన జీవితంలోకి, మన గృహంలోకి ప్రభుని ఆహ్వానిస్తే మనము ప్రభుతో ఉంటాము, ప్రభు మనంతో ఉంటాము, నిత్య జీవాన్ని మనము అనుభవిస్తాము. ఇలాంటి భాగ్యాన్ని, వరాన్ని మనందరికీ ప్రసాదించమని ఈ పూజా బలిలో మనస్ఫూర్తిగా ప్రార్థించుకుందాము. విశ్వాస సంగ్రహము. పరలోకమును భూలోకమును సృష్టించిన సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని విశ్వసించుచున్నాను. అతని యొక్క ఏకసును మన యొక్క నాథుడైన యేసుక్రీస్తును విశ్వసించుచున్నాను. ఇతడు పవిత్రాత్మ వలన గర్భమై కన్యమరియమ్మ నుండి పుట్టెను. పోన్స్ పిలాతు అధికారమునకు లోనై పాటుపడి శిలువ మీద కొట్టబడి మరణము పొంది సమాధిలో ఉంచబడెను. పాతాళానికి మూడవ నాడు చనిపోయిన వారి నుండి లేచెను. పరలోకమునకెక్కి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరుని కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారు. అక్కడి నుండి జీవించు వాళ్ళకును చనిపోయిన వాళ్ళకును తీర్పు చేయుటకు వచ్చెను. పవిత్రాత్మను విశ్వసించుచున్నాను. పరిశుద్ధ కథోలిక సభను, పునీతుల సంబంధ ప్రయోజనమును విశ్వసించుచున్నాను. పాపముల మన్నింపును విశ్వసించుచున్నాను. శరీరం యొక్క ఉత్థానమును విశ్వసించుచున్నాను. నిత్య జీవమును విశ్వసించుచున్నాను. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరులారా, శిలువధారి అయిన క్రీస్తు ప్రభుని వాక్యానుసారము జీవించటకు వలసిన సంకల్ప బలమును, ప్రార్థనా శక్తిని మనందరికీ దయచేయమని భక్తి ప్రపత్తులతో పరలోక దేవుణ్ణి ప్రార్థించుకుందాము. శ్రీసభ కొరకు ప్రపంచమంతటా వ్యాపించిన శ్రీసభకు తండ్రి అయిన మా లియో జగద్గురువులను, మా పీఠాధిపతులు పూల అంతోని గారిని, మా గురువులను, మా ఉపదేశాలను దీవించి కాపాడండి. వారందరినీ మీ పరిశుద్ధ రక్తంతో కడిగి వారు ఎల్లప్పుడూ మీ సేవలో చక్కగా రాణించినట్లు, ఫలించినట్లు దీవించమని అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. నాయకుల కొరకు, భారతదేశం కొరకు, దేశ రాష్ట్ర పాలకుల కొరకు, దేశ రాష్ట్ర ప్రజలందరి కొరకు, ఈ విశాల దేశములోని ప్రతి కుటుంబం యొక్క శ్రేయస్సు కొరకు ప్రార్థించుచున్నాము. మమ్మందరినీ దీవించమని వేడుకొందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. కుటుంబాల కొరకు, ఈ బలిపీఠం చెంతనున్న ఈ మీ విశ్వాసులందరినీ, మా విచారణలో ఉన్న ప్రతి కుటుంబమును దీవించండి. మా కుటుంబాలు ప్రార్థనలో నిలకడ కలిగి నిస్వార్థమైన జీవితము జీవించుటకు కావలసిన శక్తిని అనుగ్రహించమని ప్రార్థించుదాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి.
వ్యాధిగ్రస్తుల కొరకు, అనాథుల, దిక్కులేని వారల, నిరాశ్రయుల క్షేమము కొరకు జీవితమును అప్పగించి సేవ చేయుటకు సంసిద్ధులుగా ఉన్న వారి సంఖ్య వృద్ధి చేయమని వేడుకుందాం. అందరూ ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మా ప్రార్థన ఆలకించండి. దివ్యవాణి CEO ఫాదర్ లూర్దురాజు, ప్రోగ్రామ్ డైరెక్టర్ ఫాదర్ ప్రశాంత్, యాజమాన్యం, సిబ్బంది, దివ్యవాణి విశ్వాసులు, ప్రేక్షకులు, వీక్షిస్తున్న వాళ్ళందరినీ కూడా దేవుడు ఆశీర్వదించి వారికి ఆయురారోగ్యములు ప్రసాదించి సువార్తను వ్యాప్తి చేయడానికి, దైవరాజ్యాన్ని స్థాపించడానికి కావలసిన అనుగ్రహాలను, కృపను వీరందరికీ ప్రసాదించి ఎల్లప్పుడూ వీరికి తోడుగా ఉండుమని ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఇప్పుడు మౌనముగా మన సొంత విన్నపాలను దేవునికి విన్నవించుకుందాము. మానవాళిని అనంతంగా ప్రేమిస్తున్న ఓ ప్రభువా, ఈ శ్రమల కాలంలో మిమ్ములను అతి సన్నిహితంగా అనుసరిస్తున్న మమ్ములను, దీక్షా భక్తులను మీ కరుణా కటాక్షాలతో, ఆత్మీయ వరముతో సతతము దీవించండి. ఎల్లప్పుడూ వారికి తోడుగా ఉండండి. మా నాథుడైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. స్తుతిగాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసగా, ప్రభుత చేయబడిగా హృదిని ప్రభువు చేరగా, వినయపూరిత స్తుతిగాన ధూపము పరిమళాల తెరలు ఎగసి విభుని చేరగా, హృదయ పీఠము తన వశము చేసేదా, ప్రభుత చేయబడిగా హృదయని ప్రభువు చేరగా, ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును, ప్రథమ ఫలము ప్రణుతి ఘనము సమర్పింతును. సహోదరి సహోదరులారా, మీరు నేను అర్పించే బలి సర్వశక్తి గల పితైన సర్వేశ్వరునికి అంగీకృతమైనట్లా ప్రార్థించుదాము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనముల కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించుదురు గాక. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, నిత్య రక్షణ బలి కొరకు మేము సంతసంతో అర్పించు ఈ కానుకలను అంగీకరించుము. ఈ బలి ద్వారా మమ్ము శుద్ధీకరింపుము. క్రైస్తవ విశ్వాసము మాకు బోధించి ఈ బలి మా యందు సమృద్ధిగా ఫలించినట్లు చేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నుందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుమో. ప్రభువు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదమో. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోట నీ కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా అతడు నిజమైన మానవ మాత్రుడుగా తన స్నేహితుడకు లాజరుని కొరకు కన్నీరు కార్చెను. అతడు నిత్య దేవుడుగా
లాజరును సమాధి నుంచి లేపెను. మానవ జాతిని కనికరించి నూతన జీవమునిచ్చుటకు దివ్య సంస్కారములను ఏర్పరచెను. అతని ద్వారా సర్వదూతల దళములు నీ సమక్షములో ఆనందముతో ఉప్పొంగుచు నీ వైభవమును నిరంతరము ఆరాధిస్తున్నవి. వారితో మా స్వరములను ఏకము చేసి మిమ్ము స్తుతించుట ఎట్లనగా, పావన 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 ప్రభువు దళాధిపతియైన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు పరలోకము నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున జయ జయగానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు ప్రభునామంబున వచ్చిడి వారు ధన్యులు ధన్యులు. మహోన్నతమున జయ జయ గానం జయ జయ గీతం. పావన 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 ప్రభువు దళాధిపతి అయిన సర్వేశ్వరుడు. పావన 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 ప్రభువు. పావన పిత, నీవు నిక్కముగా పవిత్రుడవు. నీ సృష్టి అంతా నిన్ను స్తుతించుట యుక్తము. ఏలైనా నీ కుమారుడును మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా పవిత్రాత్మ ప్రభావం వలన సమస్తమునకు జీవం పోసి పవిత్రపరుస్తున్నావు. ప్రపంచమాద్యాంతము సూర్యోదయం నుండి సూర్యాస్తమయం వరకు నీ నామమునకు నిర్మలమైన బలి నర్పించుటకై ప్రజలను నిరతము పిలుస్తున్నావు. అవునవో ప్రభువా, ఈ కానుకలను నీ సముఖమునకు తెచ్చియున్నాము. పవిత్రాత్మ ద్వారా వీనిని పవిత్రపరచ బ్రతిమాలు కొనుచున్నాము. ఈ విధమున ఇవి మా ప్రభువును మీ కుమారుడునైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతని ఆజ్ఞ ప్రకారమే ఈ కృతజ్ఞతార్చనను నెరవేర్చుచున్నాము. అతడు అప్పగింపబడనున్న రాత్రి అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి
పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. లోకరక్షకా మమ్ము రక్షింపుము. ఏలయనా నీ సిలువ ఉత్థానము వలన మమ్ము విమోచించితివి. కనుక తండ్రి, నీ కుమారుని రక్షణాయుతమగు శ్రమలను, అద్భుతమైన ఉత్థానమును, మోక్షారోహణమును స్మరిస్తూ అతడు మరలా వేంచేదని ఎదురుచూచు మేము ఈ పవిత్ర జీవన బలిని కృతజ్ఞతతో మీకు అర్పిస్తున్నాము. నీ పవిత్ర శ్రీసభ యొక్క కానుకను ప్రీతితో వీక్షింప బ్రతిమాలు కొనుచున్నాము. తన మరణం ద్వారా మమ్ము నీతో సఖ్యపరిచిన నీ కుమారుని బలిని స్వీకరించుము. మేము అతని శరీర రక్తములతో పోషింపబడి పవిత్రాత్మతో నింపబడి అతని యందు ఏక శరీరము ఏక మనసు కలిగి ఉండునట్లా దయచూపుము. అతడు మమ్ము నీకు నిత్యార్పణగా రూపొందించునుగాక. నీవెన్నుకొన్న పుణ్యాత్మలతోనూ, ముఖ్యముగా పవిత్ర కన్యకయు దేవమాత అయిన మరియమాతోనూ, పునీత జోజప్ప గారితోనూ, ధన్యులైన మీ అపోస్తులతోనూ, వేద సాక్షులతోనూ, సకల పునీతులతో పాటు మమ్మను మోక్షభాగ్యమునకు వారసులను చేయుము. ఏలయనా వీరి విజ్ఞాపన, ప్రార్థన, నిరవధిక సహాయంపై మేము ఆధారపడి ఉన్నాము. ఓ ప్రభువా, మమ్ము నీతో సఖ్యపరచు ఈ బలి లోకమంతటికి శాంతిని, శ్రేయస్సును ప్రసాదించినట్లు బ్రతిమాలు కొనుచున్నాము. ఈ లోకమున యాత్ర చేయు నీ శ్రీసభను, నీ సేవకుడగు మా లియో జగద్గురును, మా అంతోని పీఠాధిపతిని, తదితర పీఠాధిపతులను, గురువులందరినీ, నీవు సంపాదించుకున్న ప్రజలందరినీ విశ్వాసమందును ప్రేమయందును దురపరపుము. నీ చిత్త ప్రకారము నీ సముఖమున చేరియున్న ఈ ప్రజల మనవులను ఆలకింపుము. దయగల తండ్రి, నలుదశల చెదరియున్న నీ బిడ్డలందరినీ కనికరించి నీతో ఐక్యపరచుకొనుము. చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ ప్రేమయందు ఈ లోకమును విడిన వారందరినీ దయతో నీ రాజ్యంలో చేర్చుకొనుము. మేము నచ్చట చేరి నీ మహిమను వీక్షిస్తూ నిత్యానందము పొందుదుముగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము. అతని ద్వారా మీరు సకల మేళ్లను లోకమునకు దయచేయుచున్నారు. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితైన సర్వేశ్వరా, పవిత్రాత్మతో నేకమైండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందున్న మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడుగాక,
మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షించుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించుము. మీ దయానుగ్రహము వలన మేము పాపము నుండి విముక్తులమై ఎట్టి కలతలకు గురి కాకుండునట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని మీ అపోస్తలతో వచించిన ఏలిన వారైన యేసువా, మా పాపమును లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభుని శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీ అందరితో నుండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరము ప్రభుని సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకం యొక్క పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకం యొక్క పాపలను పరిహరించే క్రీస్తు ప్రభు, ఈ గొర్రెపిల్ల విందునకు ఆహ్వానించబడిన మనము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రులను కాను, కానీ మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మన జీవన కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదము ఆత్మీయంగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసం చేయుచున్నారని విశ్వసించుచున్నాము. అన్నింటికన్నా మిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాము. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపంన సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయములోనికి వేంచేయుము. ఈ క్షణము మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడవాయకుండునట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమెన్. దిగివచ్చి మన దైవమే, ఆ స్వర్గ మేఘాలపై దిగివచ్చి మన దైవమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే. నిఖిల జగతి దీపం సుమనోహర రూపం శ్రీ యేసునామం శుభనామమే.
పునీత ఇన్యాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కార్పడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలుగునట్లు చేయండి. ఓ మంచి జేస్వా నా ప్రార్థన ఉదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకోనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండానట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదును గాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తి గల ఓ సర్వేశ్వర, ఐక్యమున గుర్తుగా ఉన్న ఈ దివ్య సంస్కారములో నీ దివ్య కుమారుని శరీర రక్తములను మాకు అనుగ్రహించితివి. ఈ పవిత్రమైన పోషకాహారముతో మేము క్రీస్తు జ్ఞాన శరీరములో భాగస్థులగునట్లుగా గుర్తింపు పొందు భాగ్యమును మా అందరికీ దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో నందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. దేవుని ఆశీస్సులకై మీ శిరములు వంచి ప్రార్థించండి. ఓ ప్రభువా, నీ కరుణ కొరకు ఆశతో వేచి ఉన్న ప్రజలను దీవింపుడు. నీ ప్రేరణ వలన వారు ఆశించు వాటినన్నింటినీ నీ ఉచితానుగ్రహము నుండి అమితముగా పొందుదురుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మనలను ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. ఆనందమే నాకు ఆనందమే, ప్రభు సేవ